సంయుక్త నన్ను లవ్ చేయడం ఏంటి? నువ్వే కదా సంయుక్త మ్యారేజ్ ఫిక్స్ అయ్యి వెళ్ళిపోయిందని చెప్పావు. నువ్వు సంయుక్తని లవ్ చేస్తున్నావని ప్రూవ్ చేయడానికి అలా చెప్పాను. ఏంటి భరత్ ఇంకా రాలేదు? పిక్చర్ చూడవే, వస్తాడులే, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? తెలియకుండానే నీకు దగ్గర అవుతున్నాను. అనుకోకుండా రోజు మీట్ అవుతున్నాం కదా. అవును సార్. కౌంటర్లో మీ వెనకాల ఉండే టికెట్ తీసుకున్నాను, మీరు అసలు పట్టించుకోనే లేదు. చూడలేదు సార్, సారీ. హాస్పిటల్లో ఈరోజు నీకు లీవా చూసి? నేను హాస్పిటల్లో వర్క్ చేయడం మీకెలా తెలుసు? నీ పేరే నాకు తెలీదు, నే కనిపెట్లా? నీ గురించి మొత్తం నాకు తెలుసు చూసి. నా గురించి మీకేం తెలుసు? హే సుసి, సారీ కొంచెం లేట్ అయింది. మీరు సినిమా చూస్తూ ఉండొచ్చు కదా, రండి. భరత్, ఏమైంది? ఏం లేదు, రా పోదాం. లేట్గా వచ్చానని కోపమా? అది థియేటర్లో ఒక చిన్న ప్రాబ్లం, అందుకే. ఏమైంది? నా గురించి మీకేం తెలుసు? ప్రైవేట్ హాస్పిటల్లో 4 ఏళ్లుగా స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నావు, అప్పుడప్పుడు హోమ్ నర్స్గా కూడా పనిచేస్తావు. మీ నాన్న రిటైర్డ్ పోస్ట్ మాస్టర్. 5 ఏళ్లకు ముందు మీ అమ్మ క్యాన్సర్తో చనిపోయారు. మీ ఇంట్లో నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నువ్వు ఎక్కువగా యూజ్ చేసేది క్యావ్లిన్ కింగ్ పర్ఫ్యూమ్, కానీ ఈరోజు యూజ్ చేయలేదనుకుంటా. ఖాళీ అయిందా? బా, అలా చూడకు సుసి, కోపంలో కూడా నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావు. నీ మీద మర్యాద ఉండేది, ఇండీసెంట్ గా బిహేవ్ చేయకు. అయ్యో భరత్, వద్దు. పక్కకి జరగవయ్యా. అతను కాదు, వెళ్ళిపోయినట్టున్నాడు. ఏం చూస్తున్నావు? పక్కకెళ్ళు. ఎందుకంత కోపం నీకు? వదిలే. వాడు మళ్ళీ కనిపిస్తే చెప్తాను. రా వెళ్దాం. మురళి, ఏంటన్నా? సైలెన్సర్లో ఎక్కువ సౌండ్ వస్తుంది, ఏంటో చూడు. అన్నా, దాన్ని వెల్డింగ్ చేయాలి, వదిలేసి వెళ్ళి చేసి పెడతాను. సరే, త్వరగా చేయి. బండి అర్జెంట్ గా కావాలరా. ఫిగర్ నెక్కించుకుని పార్కుగా వెళ్తావు, ఆర్టీఓ ఆఫీసులో ఖాళీగా ఈగలు దోరుకుంటావు. వెళ్ళి వెయిట్ చేయి. సుసి చెప్పు. ఎక్కడున్నావు? మన మురళి వర్క్ షాప్ లో ఉన్నాను. అక్కడే ఉండు, వస్తున్నాను. హాయ్ బ్రో, బండి రెడీయా? రెడీ సార్. 5 నిమిషాలు తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే. ఎంత సీసీ సార్? 1000 cc. అబ్బో, రేట్ ఎంత? ఆన్ రోడ్ 15 lakhs అయ్యింది. వామ్మో, ఇంత కాస్ట్లీ బండిని ఒక ఆర్డినరీ మెకానిక్ ఇచ్చి ఎవరైనా సర్వీస్ చేయమంటారా సార్? సాధారణంగా చేయించరు, చిన్న సౌండ్ అడ్జస్ట్మెంటే. సర్వీస్ సెంటర్ బాగా దూరం. బండి నడిపేటప్పుడు అలా ఎగురుతూ ఉన్నట్టుంటుంది కదా. మబ్బుల్లో తేలుతున్నట్టుంటుంది. హే, వీడు వాడే కదా, భరత్తో చెప్పే. సైలెంట్ గా ఉండు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్. అన్న పక్కనుంటే వదినకి ఎవరు కనిపించరు అనుకుంటా. రే, లవ్ అంటే అదేరా. ఈవినింగ్ ఈ షర్ట్ వేసుకునిరా. హే, తీసుకో. నాకెందుకు ఇస్తున్నావు? నాకు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు, నీకు తెలుసు కదా. నాకుంది, నువ్వు వస్తున్నావు. థ్యాంక్స్. సార్, బైక్ రెడీ. ఓకే. ఎందుకనే వాడి గురించి భరత్తో చెప్పలేదు? మీలాగా ఆలోచించకుండా మాట్లాడమంటావా? బర్త్డే రోజున వాణ్ణి సమస్యల్లో ఇరికించడం నాకు ఇష్టం లేదు. నేను వస్తాను. బాయ్.